హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు నేను మీషో నుంచి ఒకటి పెడిక్యూర్ కిట్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. అయితే అది మనకి కేవలం 100 రూపాయల్లోనే మనకి వచ్చింది ఆఫర్లోని. అయితే మనకి శీతాకాలంలో కాళ్ళు అనేవి పగులుతూ ఉంటాయి కదా, పగుళ్ళు వచ్చేసి మనకి చాలా చిరాగ్గా ఉంటుంది. అండ్ పడుకునేటప్పుడు దుప్పట ఏం కప్పుకున్నా కూడా మనకి బ్లాంకెట్స్కి తగులుతూ ఉంటే గరుగ్గా తగిలినట్టు అదొక్కలాగా అనిపిస్తుంది కదా. సో దానికోసం అని చెప్పేసి ఈ పెడిక్యూర్ కిట్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. అయితే ఈ పెడిక్యూర్ కిట్లో మనకి ఫైవ్ వస్తాయి అన్నమాట. అవి ఏంటంటే ఒకటి బ్లేడ్ అనేది ఒకటి, నెక్స్ట్ ఏమో ఒకటి స్మూత్ చేసుకునేది, ఆ పగుళ్ళు అనేవి బ్లేడ్ చేసుకోవడానికి ఒకటి, అలా అన్నీ ఉంటాయన్నమాట. అయితే ముందుగా మనం ఒక టబ్ తీసుకొని అందులో కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలన్నమాట. గోరువెచ్చని నీళ్ళు వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్, అలానే కొంచెం హాఫ్ లెమన్, అలానే మన దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ వేసుకొని దాన్ని కొంచెం బాగా కలుపుకొని అందులో మన కాళ్ళు అనేవి ఒక 15 మినిట్స్ అలాగా అందులో పెట్టాలన్నమాట. అలా 15 నిమిషాలు ఉంచిన తర్వాత అవి కొంచెం బాగా నానుతాయి కదా. నానినప్పుడు మనకి ఇవి బ్లేడ్ చేసుకునేటప్పుడు అది మనకి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట పగుళ్ళు అనేవి. అయితే ఒక 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మన దగ్గర లెమన్ ఆల్రెడీ స్క్వీజ్ చేసింది ఉంటుంది కదా, దాంతో ఒకసారి మన పాదాన్ని బాగా రబ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక మెత్తన టవల్ ఉంటుంది కదా, టవల్తో నీట్గా తుడిచేసుకొని ఒకసారి చూసారు కదా మీరు కూడా ఎలా ఉన్నాయో. అలా ఉన్న వాటిని చాలా నీట్గా నేను చేసుకున్నాను, చూడండి మీకు కూడా చూపిస్తాను. అయితే అలా అయిన తర్వాత నిమ్మకాయతో ఒకసారి బాగా రబ్ చేసుకున్న తర్వాత దాన్ని టవల్తో తుడిచేసుకోవాలన్నమాట, వాటర్ లేకుండా. తుడిచేసుకున్న తర్వాత మనకు అందులో ఒకటి బ్లేడ్లో ఒకటి ఉంటుంది, ఆ బ్లేడ్తో మనం తీసుకోవాలి. ఆ బ్లేడ్తో కొంచెం ఇలా కాళ్ళు పగుళ్ళ దగ్గర మనకి ఎక్కడైతే ఎక్కువ పగుళ్ళు ఉంటాయో అక్కడ చేసుకుంటే అవి అలా వచ్చేస్తాయి అన్నమాట. దానివల్ల మనకు నొప్పి ఏమి అనిపించదు. ఒకసారి మీరు కూడా చూడండి, చూపిస్తాను. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి దీనికి ఎంత అమౌంట్ పే చేసుకుంటామో కదా, సో ఇది ఓన్లీ మన దగ్గర ఉంటే మాత్రం ఎంతటి పగుళ్ళైనా సరే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అన్నమాట. మీరు కూడా చూడండి, ఒకసారి బ్లేడ్తో చేస్తున్నాను. అలా చేసుకుంటే చూసారు కదా, అలా స్కిన్ అలా వచ్చేస్తుంది, ఎక్స్ట్రా స్కిన్ అనేది. మనకి నొప్పి అయితే ఏం అనిపించదు అన్నమాట. అలా చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే ఎక్కువ పగుళ్ళు ఉంటాయో అక్కడ అలా తీసేసుకోవాలి. అలా తీసేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి అలా తుడిచేసుకొని నెక్స్ట్ అందులోనే ఒకటి స్మూత్ చేసుకునేది ఇంకొకటి ఉంటుంది అనమాట. అంటే ఇంకా అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎక్కడైనా పగుళ్ళులా ఉంటే ఎక్స్ట్రా స్కిన్ అనేది చేసుకోవడానికి వేరేది ఒకటి ఉంటుంది. దాంతో ఒకసారి మనం కాళ్ళంతా రబ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా స్కిన్ అలా వచ్చేస్తుందా. నెక్స్ట్ ఏమో ఇంకొకటి మనకు అందులో 2 బ్రష్లు ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్కువ పగుళ్ళు ఉంటే యూస్ చేసుకోవడానికి అనమాట. అది డెడ్ స్కిన్ అనేది ఉంటే దాంతో చేసుకుంటే మనకి ఎలాగో వచ్చేస్తుంది అనమాట. ఇది అయిన తర్వాత ఇంకొకటి ఉంటుంది చిన్న బ్రష్, అది ఏంటంటే దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ తక్కువ పగుళ్ళు ఉంటాయి కదా, డెడ్ స్కిన్ అనేది వచ్చేయడానికి అనమాట. అయితే అలా చేసుకున్న తర్వాత ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేశారు కదా ఎలా ఉంటుందో, అది అలా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం మళ్ళీ మళ్ళీ కూడా హాట్ వాటర్లో మన కాళ్ళు అనేవి పెట్టాలన్నమాట. ఒక 5 మినిట్స్ పెట్టిన తర్వాత మనం అప్పుడు స్క్రబ్ పెట్టుకోవాలి. ఏంటంటే స్క్రబ్లోని కొంచెం షుగరు అండ్ లెమన్ ఉంటాయి కదా, 2 యాడ్ చేసుకొని మనకి చిన్న బ్రష్ అని చెప్పాను కదా, దాని మీద వేసుకొని మనం కాళ్ళని వాటర్ నుంచి బయటకు తీసిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ మనం రబ్ చేసుకోవాలన్నమాట. ఇలా రబ్ చేసుకుంటే మన కాళ్ళు అనేవి చాలా నీట్గా ఉంటాయి. చూసారు కదా, లెమన్ అండ్ షుగర్ అనమాట. షుగర్ని
మనం నీట్గా కాళ్ళు 2 కాళ్ళకి బాగా స్క్రబ్ చేసుకోవాలన్నమాట లెమన్కి పెట్టుకొని. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవడం. అలా అయిన తర్వాత అది బాగా చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా కాళ్ళని మనం హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ ఉంచాలన్నమాట. అలా ఉంచిన తర్వాత దానికి మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక ప్యాక్ అనేది వేసుకోవాలి. ఒకవేళ మనకి బ్రషెస్ అవైలబుల్ లేవు అనుకుంటే నార్మల్గా టూత్ బ్రష్ ఉంటాయి కదా, యూజ్ చేయలేనివి, వాటితో కూడా చేసుకోవచ్చు అన్నమాట. అలా చేసుకుంటే మన కాళ్ళు అనేవి చాలా స్మూత్గా వస్తాయి అండ్ మనకు చాలా నీట్గా ఉంటాయి. ఏంటంటే ఇలాంటివి ఎక్కువ పగుళ్ళు ఉంటాయి చూడండి చాలామందికి శీతాకాలంలో, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా స్క్రబ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా బ్లాక్నెస్ కానీ ట్యాన్ కానీ అనేది బాగా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. దీనివల్ల కొంచెం ఓపిక ఉండాలి. ఒక్క 1 అవర్ మనం కొంచెం ఓపికతో చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి. నెక్స్ట్ ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒకసారి హాట్ వాటర్లో పెట్టుకొని మళ్ళీ కాళ్ళని బాగా టవల్తో తుడిచేసుకోవాలన్నమాట. టవల్తో తుడిచేసుకున్న తర్వాత దానికి ఒక ప్యాక్ వేసుకోవాలన్నమాట. ప్యాక్ ఏంటంటే ఒక బౌల్, అలానే అప్పుడు నేను ఒక చిన్న బ్రష్ అని చెప్పాను కదా, అది కూడా సేమ్ ఇలానే దాని మీద కొంచెం షాంపూ వేసుకొని సేమ్ ఇందాకలానే రబ్ చేసుకున్నాం కదా, స్క్రబ్ చేసుకున్న దాని మీదే దీంతో ఒకసారి నీట్గా 2 కాళ్ళని బాగా రబ్ చేసుకోవాలన్నమాట. రబ్ చేసిన తర్వాత మనకి కాళ్ళు అనేవి నీట్గా వస్తాయన్నమాట. దీన్ని మళ్ళీ హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ ఉంచేసి నీట్గా టవల్తో తుడిచేసుకున్న తర్వాత ఒక ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది. ఏంటంటే ఆ ప్యాక్ ఒక కప్పులోని సాల్ట్, లెమన్ అండ్ కొంచెం పసుపు, పెరుగు, అలాగే కొంచెం శనగపిండి ఉంటాయి కదా, ఇవన్నిటిని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ప్యాక్లో వేసుకోవాలన్నమాట 2 కాళ్ళకి. అలా ప్యాక్లో వేసుకుంటే కాళ్ళు అనేవి చాలా మృదువుగా తయారై చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. నేనైతే బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపిస్తాను. నాకైతే చాలా డెడ్ స్కిన్ ఎక్కువ ఉండేదన్నమాట. అలా చేసుకున్న తర్వాత చాలా నీట్గా అయితే చూసారు కదా మీరే ఎంత నీట్గా ఉన్నాయో. ఫస్ట్ బిఫోర్ ఆఫ్టర్కి అంత తేడా వచ్చిందో.